హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక రివ్యూ తీసుకొచ్చాను ఓనర్షిప్ది. మహేంద్ర థార్. మీరు అడుగుతున్నారు కదా రెగ్యులర్గా థార్ వీడియో కావాలని, రాక్స్ వీడియో. అందులో థార్ తీసుకొచ్చాను. సో ఈ కార్కి ఇంట్రొడక్షన్ అవసరం లేదనుకుంటున్నాను నేనైతే. సింపుల్గా ఒక ట్యాగ్లైన్ చెప్పాలంటే ఇది డ్రీమ్ కార్ మొత్తం మన ఇండియాకి. కాకపోతే ఈ కార్లో కూడా ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయా, డ్రాబ్యాక్స్ ఉంటాయి కదా, అవన్నీ డైరెక్ట్ ఓనర్ ద్వారానే తెలుసుకుందాము. మీరు కూడా ఇలాగే మీ కార్ యొక్క టూ వీలర్ యొక్క ఓనర్షిప్ రివ్యూ మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలంటే బైకర్స్ బాయ్ తెలుగు ఆఫీషియల్ ఇన్స్టా పేజ్ అనేది ఉంది మనకు. అక్కడికి వచ్చి మెసేజ్ చేయండి, లేదంటే స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఉంది మనకి, అక్కడ కూడా మెసేజ్ చేయొచ్చు. నేనే హైదరాబాద్లో ఎక్కడ టూ వీలర్ ఫోర్ వీలర్ అయినా నేనే మీ వరకు వచ్చి రివ్యూ తీసుకుంటాను, హైదరాబాద్ సరౌండింగ్స్ వరకు. హాయ్ బ్రో. హాయ్ సన్నీ. ఒక్కసారి మీ పేరు? నా పేరు చైతన్య. చైతన్య గారు ఏం చేస్తుంటారు? నేను సాఫ్ట్వేర్. ఓకే. ఎప్పుడు పర్చేస్ చేశారు ఇది థార్? ఇది 1 year అయింది. 1 year అయింది. ఎన్ని కిలోమీటర్స్ ఈ 1 year? క్లాక్ అరౌండ్ 27,000 చేంజ్. వేరియంట్ రేర్ వీల్ డ్రైవ్. డీజిల్ టాప్ ఎండ్. ఆటోమేటిక్గా మాన్యువల్? ఇది మాన్యువల్. మాన్యువల్ తీసుకున్నారు. ఓకే. సో ఫస్ట్ క్వశ్చనే, వై థార్? అంటే నాకు చూడ్డానికి బాగుంటుంది, రోడ్ ప్రెసెన్స్ బాగుంటుంది, అండ్ బడ్జెట్లో కూడా ఉంది అని నేను చూస్ చేసుకున్నాను. సో ఇంకోటి ఏంటంటే సెకండ్ క్వశ్చనే, థార్ అంటేనే ఆఫ్ రోడింగ్, అందులో మీరు ఆఫ్ రోడింగ్ కాకుండా రేర్ వీల్ డ్రైవ్ చూస్ చేసుకున్నారు. దానికి రీజన్ ఏంటి? రేర్ వీల్ డ్రైవ్ కూడా మీరు ఆఫ్ రోడ్ చేయొచ్చు, అంటిల్ అండ్ అన్లెస్ యూ స్టక్ సమ్వేర్. ఎక్కడైనా స్టక్ అయితే తప్ప. అంత పిట్ మడ్ షిట్లో అయితే తీసుకెళ్లరు కదా. సో నేనైతే తీసుకెళ్ళను. అండ్ లైక్ 4x4 కావాలంటే నా ఫ్రెండ్స్ దగ్గర ఉన్నాయి. సో నేను ఎప్పుడైనా అంత లైక్ ప్యాషనేట్గా ఫీల్ అయినప్పుడు అవి తీసుకెళ్తా. సో ఇదైతే ఫర్ డైలీ బేసిస్ బాగుంటుంది, సరిపోతుంది. ఓకే. ఇది సెకండరీ వెహికల్ కిందనే పర్చేస్ చేస్తే బాగుంటుందా, ఫస్ట్ వెహికల్గా పర్చేస్ చేయాలా? యా, గుడ్ క్వశ్చన్. సెకండరీ వెహికల్ కింద చేస్తే బాగుంటుంది, ఎందుకంటే 2 people కెన్ లైక్ జనరల్గా ఒక ఇద్దరు వెళ్ళాలనుకుంటున్నారు, సో వీ కెన్ గో ఫర్ ఇట్. అండ్ చిన్నపిల్లలు ఉన్నారు, ఆర్ ఎల్స్ 4 people లైక్ 4 person వెళ్ళాలనుకున్నారు, సో సరిపోతుంది. యూ కెన్ ఫీల్ కంఫర్టబుల్, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. ఓకే. ఈ ఇంజన్ గురించి అందరికీ తెలుసు, డీజిల్ ఇంజన్ ఎలా పవర్ టార్క్ జనరేట్ చేస్తుంది అని. యా, బట్ మీ ఒపీనియన్ ఈ ఇంజన్ మీద పర్ఫార్మెన్స్ వైజ్గా? లైక్ మీరు 4x4 డీజిల్ తీసుకున్నట్టయితే సేమ్ పవర్ స్పెక్స్, ఓన్లీ ద థింగ్ ఈస్ మీకు జస్ట్ 4x4 ఆప్షన్ ఉంటుంది. సో ఇది కూడా సేమ్ పవర్ని జనరేట్ చేస్తుంది, సేమ్ స్పీడ్ని టచ్ చేయగలుగుతుంది. యా. ఇంజన్ నుంచి ఏమైనా ఇష్యూస్ ఉంటాయా దీంట్లో? ఇంజన్ నుంచి ఏం ఇష్యూస్ లేవు, జీరో. ఓకే. యాక్చువల్గా 4x4 మైలేజ్ రాదని అంటారు. మీరు రేర్ వీల్ డ్రైవ్ కదా, మైలేజ్ ఏమి ఇస్తుంది సిటీలో? మైలేజ్ సిటీలో 12 to 13 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ హైవేస్లో ఇఫ్ యూఆర్ క్రూజింగ్ అబౌవ్ 100 దెన్ ఇట్స్ బిలో 13. ఇఫ్ యూఆర్ క్రూజింగ్ అబౌవ్ 100 యూ మైట్ గెట్ 13. బిలో 100 13 వస్తుంది. సిటీ అండ్ హైవేస్లో ఆల్మోస్ట్ సేమ్ మైలేజ్ వస్తుంది, నాకైతే సేమ్ వస్తుంది. ఓకే. సో ఇంకోటి వచ్చేసి మెయిన్గా మహేంద్ర కార్స్లో కొన్ని ఇంకా హైడ్రాలిక్ స్టీరింగ్ని అలాగే ఉంచేశారు. మీ ఒపీనియన్ ఏంది? స్టీరింగ్ వైజ్ కొంచెం వెన్ కంపేర్ టు థార్ రాక్స్, స్టీరింగ్ పర్ఫార్మెన్స్ అయితే కొంచెం హార్డ్ అనిపిస్తుంది. బట్ యా, అంత స్మూత్ ఉంటే కూడా మజా రాదు కదా. ఈ కార్స్కి హార్డ్ ఉంటేనే కొంచెం హార్డ్ ఫీల్ ఉంటుంది, పవర్ఫుల్ ఫీల్. హ్యాండ్ పెయిన్ వస్తుంటుందా? ఎక్కువ పెయిన్ అయితే ఏం రా, అంత మరీ అంత హార్డ్ ఉండదు. కొంచెం వెన్ కంపేర్ టు అదర్ కార్స్, నార్మల్ జనరల్ కార్స్ కొంచెం హార్డ్ అనిపిస్తుంది అంతే. స్టీరింగ్ ఫీల్ ఇంకా ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుంది? స్టీరింగ్ రెస్పాన్స్ క్విక్ రెస్పాన్స్ ఉంటుంది, కొంచెం హార్డ్ ఉంటుంది అంతే. కమింగ్ టు ఒక్కసారి సైడ్లో మనకు మాట్లాడితే మెయిన్గా సస్పెన్షన్, ఈ కార్లో మనకు హార్డ్ సస్పెన్షనే వస్తుంది. సో ఎలా బంప్స్ అవన్నీ ఫీల్ అవుతుంటాం లోపల క్యాబిన్ లో? చిన్న బంప్స్ అసలు ఫీల్ అవ్వు, పెద్ద బంప్స్ ఉంటే వీ కెన్ లిటిల్ కొంచెం ఫీల్ ఉంటుంది అంతే. ఓకే. అండ్ గేర్ బాక్స్ మాన్యువల్ తీసుకున్నారు, అందులో హార్డ్గా షిఫ్ట్స్ అవుతాయా దీనివి? క్లచ్ ప్లే ఎలా ఉంటుంది? నాకైతే స్మూత్ గానే అనిపిస్తుంది, అంత హార్డ్గా ఏం లేదు. సో బంపర్ టు బంపర్ ట్రాఫిక్ లో కూడా యూ కెన్ యూస్ సెకండ్ గేర్ ఆల్సో. సెకండ్ గేర్లో కూడా మీరు మూవ్ చేసేది, టార్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. హార్డ్ షిఫ్ట్స్ అయితే ఏం క్లచ్ వెరీ స్మూత్. ఓకే. బ్రేకింగ్ ఇంత హెవీ వెహికల్కి మనకి ముంగడ ఓన్లీ డిస్క్ ఇచ్చాడు, వెనకాల డ్రమ్ ఇచ్చారు. బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది? వెన్ కంపేర్ టు అదర్ కార్స్ కొంచెం తక్కువ ఉంటుంది, కొంచెం మీరు ఎక్కువ పుష్ చేయాల్సి ఉంటుంది అంతే, దాని గురించి ఏం లేదు. ఓకే. నార్మల్గా సేఫ్టీ వైజ్ బ్రేకింగ్లో ABS, CBD, ESP, ట్రాక్షన్ అన్నీ వచ్చేస్తాయి. ఓకే. కమింగ్ టు టాప్ స్పీడ్, మీరు క్రూజ్ చేసింది ఎంత ఈ కార్లో? నేను 160 క్రూజ్ చేసిన అంతే. 160 కంటే ఎక్కువ వెళ్ళలేదు. ఓకే.
మెయిన్గా ఇంకొక విషయం ఈ కార్ గురించి మాట్లాడితే బాడీ ఆన్ ఫ్రేమ్ ఉంటుంది ఈ కారు. బాడీ రోల్ వెనకాల కూర్చున్న వాళ్ళు కానీ డ్రైవ్ చేసే వాళ్ళు బాడీ రోల్ ఉంటుంది. డీప్ కర్వ్స్ ఉన్నప్పుడు కొంచెం స్లో చేసుకుంటే బెటర్. అదే స్పీడ్లో అదే కాన్ఫిడెన్స్తో టర్న్ చేయాలని చూస్తే బాడీ రోల్ అవుతుంది. బాడీ రోల్ ఉంటుంది కాబట్టి ఈ కార్లో ఇంకొక మేజర్ ఇష్యూ ఏంటంటే మనకు ఏరోడైనమిక్స్ ఉండవు, బాక్సీ డిజైన్ కారు. కాకపోతే హై స్పీడ్స్లో సడన్ టర్న్ తీసుకుంటే మాత్రం రోల్ ఓవర్ అవుతుంది చాలా మటుకు అని అంటూ ఉంటారు. అది నిజమే? అదే చెప్తున్నాను. హై స్పీడ్స్లో టర్న్స్ అనేవి కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్. హై స్పీడ్స్లో అదే కాన్ఫిడెన్స్తో టర్న్ తీసుకుంటే మాత్రం కొంచెం రిస్కీ ఉంటుంది ఈ కార్. ముందుగానే ప్రిపేర్ అవ్వాలి మనం, స్లోగా డ్రైవ్ చేయాలి, కొంచెం స్లో చేసుకొని టర్న్ చేసుకుంటే బెటర్ ఉంటుంది. ఒకసారి ఇంటీరియర్కి వెళ్దాము. మీరు ఇక్కడ సైడ్ నుంచి రండి. వ్యూ మాత్రం అదిరిపోయింది. ఇక్కడ మనకు లేక్ వ్యూ అనేది చూడొచ్చు. సో అందుకే కార్ కూడా ఇక్కడ తీసుకొచ్చి పెట్టాము. సో ఇంటీరియర్లో అడగాల్సిన క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి మనకు. సో ఫస్ట్ క్వశ్చన్, ఇంటీరియర్కి రాగానే ఫ్రంట్ సీటింగ్ కంఫర్ట్ ఎలా ఉంటుంది? సూపర్ కంఫర్టబుల్ బ్రో. 6 feet పర్సన్ కూడా ఈజీగా కూర్చోవచ్చు. మా తమ్ముడు అరౌండ్ 6 feet ఉంటాడు, మా నాన్న కూడా అరౌండ్ 6 feet. సో దే ఆర్ కంఫర్టబుల్. సో వెనుక వెళ్ళాలంటే ఓన్లీ ఫ్రంట్ సీట్ నుంచే వెళ్ళాలి, అక్కడ నుంచి తమ్ముళ్ళు చేసుకొని వెళ్ళాలి లెఫ్ట్ నుంచి. మనందరికి తెలుసు రేర్ సీట్స్, బట్ మీ ఒపీనియన్లో రేర్ సీట్ కంఫర్ట్ ఎలా ఉంటుంది? రేర్ సీట్ ఈస్ కంఫర్టబుల్ ఫర్ 2 people. బట్ లాంగ్ కి వెళ్ళొచ్చా? లాంగ్ కి వెళ్ళొచ్చు. మేము ఆల్రెడీ లాంగ్ టూర్స్ చేసాము. ఓకే. సో 2 people కెన్ కంఫర్టబుల్లీ సిట్ అండ్ 3 children కెన్ సిట్. ఓకే. అండ్ ఏసీ పర్ఫార్మెన్స్ ఈ కార్లో ఎలా ఉంటుంది? వెరీ క్విక్ అండి, వెరీ క్విక్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఓకే. లైక్ అంటే చల్లగా అయిపోతుంది, క్యాబిన్ చిన్నదే కాబట్టి కూల్ అయిపోతుంది. నేను ఒకటి విన్నాను, ఏసీ కూలింగ్ బాగుంటుంది, బట్ ఈ వెంట్స్ యొక్క డిజైన్ బాగాలేదు అని అంటారు. నిజమే? డిజైన్ కొంచెం మనకి కంఫర్టబుల్ పొజిషన్స్ అవి రావు. యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏం చేస్తారు, దే రిప్లేస్ దిస్ వెంట్స్. నేను చేయలేదు, ఐ వాంటెడ్ టు పుట్ ఇట్ యాజ్ స్టాక్ ఓన్లీ. కొంచెం అదైతే ఉంటుంది, బట్ దట్ ఈస్ నాట్ ఎ బిగ్ డీల్. మొత్తం ఓవరాల్ క్యాబిన్ కూల్ అయిపోతే చాలు కదా. సో చిన్న క్యాబిన్ కూల్ అయిపోతుంది మనకి. ఓకే. మెయిన్ ఇంకోటి, ఈ ప్రైస్లో మనకు ఇప్పుడు ఫేస్ లిఫ్ట్ వస్తుంది, స్క్రీన్ అప్గ్రేడ్ అవుతుంది అంటున్నారు. ఫేస్ లిఫ్ట్ వచ్చింది. యాక్చువల్లీ మీరు చూసుకున్నట్టయితే దాంట్లో కొంచెం కాస్ట్ కటింగ్ కూడా అయింది. స్క్రీన్ ఒకటి చేంజ్ అయింది, కొంచెం అప్గ్రేడ్ అయింది, టచ్ స్క్రీన్. అండ్ బ్యాక్ వీల్ అలా తీసేసారు బ్యాక్ వీల్ కి. దే ఆర్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ దే ఆర్ గివింగ్ సమ్ కవర్ యాజ్ స్టార్ రాక్స్ కి ఇచ్చినట్టు. అంతే, ఇంకా వేరే చేంజెస్ ఏం లేవు. స్టీరింగ్ కూడా సేమ్. ఈ స్క్రీన్ గురించి మాట్లాడితే ఎప్పుడైనా టచ్ లాగా ఇవ్వడం కానీ లేదు, టచ్ లాగా ఏం అవ్వదు. ఇంకోటి వేరే అప్లికేషన్ ఒకటి యూస్ చేస్తే యూ కెన్ ఆల్సో యూజ్ ఇట్. యూట్యూబ్ కూడా యూజ్ చేయొచ్చు, నెట్ఫ్లిక్స్ అండ్ ఆల్ వేరే అదర్ అప్లికేషన్స్ అన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే. మ్యూజిక్ క్వాలిటీ ఎలా ఉంటుంది? స్పీకర్స్ కమింగ్ టు స్పీకర్స్, నేను దీంట్లో సోనీ వేయించాను. వేరే దాని స్పీకర్స్ కొంచెం బాక్సీ ఉన్నాయి. సో 4 సోనీ స్పీకర్స్ విత్ 2 tweeters. ఆఫ్టర్ మార్కెట్. వారంటీ ఇష్యూ ఏం లేదు. స్పీకర్స్కి ఏమి ఉండదు, ప్లగ్ అండ్ ప్లే కదా. అంతేనా? దానికి ఏమి. ఓకే. మనకి ఇది హాట్ టాప్తో వస్తుంది కదా, రాటిల్ సౌండ్స్ కానీ క్యాబిన్లో సౌండ్స్ ఏం రావు, అంత ఏం అనిపించదు. వెన్ రెయిన్ కొంచెం వర్షం అడుగుదాం అనుకున్నా, వర్షం పడ్డప్పుడు సౌండ్ అయితే వస్తుంది. నీళ్లు పడిన సౌండ్ టప్ 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 అని కొంచెం వర్షం సౌండ్ అయితే వస్తుంది, అంత ఇంకేం లేదు. ఓకే. వర్షం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎప్పుడైనా లీక్స్ కానీ ఎక్కడన్నా? అట్లాంటిది ఏం కాలేదు. హాట్ టాప్ లో కొద్ది మందికి అవుతుంది, బట్ ఓకే మాక్సిమం అవ్వదు. 99%. మేబీ ఐఎమ్ లక్కీ, అంత లీక్స్ ఏమి ఇక్కడైతే లీక్స్ మీరు అబ్జర్వ్ చేశారు ఎప్పుడన్నా ఈ 1 year లో? చూసిన, ఎప్పుడైతే లీక్స్ అయితే నాకేం కనిపించలేదు. ఓకే. ఇంటీరియర్ వైజ్ అయితే ఓకే. ఇంటీరియర్ వైజ్ వాళ్ళు కంపెనీ నుంచి ఎలా అయితే వచ్చిందో ఐఎమ్ కంఫర్టబుల్ విత్ దట్. కొంచెం మొత్తం బ్లాక్ కొంచెం గ్రే ఇష్యూ ఉంది కాబట్టి ఐ లైక్ దిస్. వెనకాల నుంచి చూస్తే కంప్లీట్ డార్క్ చేసేసారు మీరు. అది కొంచెం టింట్ అది ఏం చేసి డార్క్ చేసేసారు, కొంచెం ప్రైవసీ. సో 2 వేరియంట్స్ వస్తాయి మనకి. 2 కార్లో అయితే ఒకటి బేస్ వస్తుంది, వాళ్ళు షోరూమ్ వాళ్ళు బుకింగ్ తీసుకున్నా కూడా డెలివరీ రాలే, ఇంకా వెయిటింగ్ పీరియడ్ అని. అది యాక్చువల్లీ దీనికి కూడా వెయిటింగ్ పీరియడ్ ఉంది, 1 year వెయిటింగ్ పీరియడ్ ఉంది. సో నేను ఆల్మోస్ట్ 8 months వెయిట్ చేసి తీసుకున్నాను. రియర్ వీల్ డ్రైవ్ లాంచ్ అయిన వెంటనే మీరు బుక్ చేశారు. వెయిటింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. మహీంద్రా నుంచి ఇదే ఇష్యూస్ ఉన్నాయి ఇప్పటికి కూడా, 3XO కానీ అన్నిట్లో. అండ్ ఫీచర్స్ ఒక్కసారి ఇక్కడ చూస్తే మనకు ఆటో క్లైమేట్ కంట్రోల్ వస్తుంది ఇందులో. క్లైమేట్ కంట్రోల్ ఉంటుంది, లేదు మాన్యువల్ క్లైమేట్ వస్తుంది. ఇది ఎయిర్ బ్యాగ్స్ కి ట్రాక్షన్ హిల్ డీసెంట్ వస్తుంది. పవర్ విండో స్విచెస్ ఇక్కడ కన్వీనియంట్ గానే
ఉంటుందా మనకి? లైక్ పవర్ Center విండోస్ లో కాదు, ఉంటుందా? యాక్చువల్గా సెంట్రల్ లాకింగ్ ది అక్కడ, అండ్ ఆల్సో కింద పవర్ విండోస్ ది కంఫర్టబుల్, హ్యాండీయే కదా, సో కంఫర్టబుల్. ఇంకా స్క్రీన్లో అయితే మనకి టీపీఎంఎస్, టైర్ ప్రెజర్ అవన్నీ టైర్ ప్రెషర్ అన్ని చూపిస్తుంది accurate గా, అండ్ ఆల్సో అక్కడ మెయిన్ స్క్రీన్ లో కూడా మీకు కనిపిస్తుంది ఇన్ఫర్మేషన్. ఓకే, ఒక్కసారి వస్తే మనకి బయటికి మెయిన్గా ఈ వీల్స్ గురించి మాట్లాడితే టైర్స్, సో ఇవి పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నాయి? మనకి సిఎట్ ఇచ్చారు, సిఎట్ నేను సిఎట్ ఇవ్వాలనుకున్నాను, సిఎట్ ఇచ్చారు వాళ్ళు, థ్యాంక్ గాడ్. సో ఏంటంటే దీని పర్ఫార్మెన్స్ బాగుంటుంది వెన్ కంపేర్ టు ఎంఆర్ఎఫ్. ఎంఆర్ఎఫ్లో కొంచెం సౌండ్ ఎక్కువ ఉంటుంది ఓకే రోడ్కి అండ్ టైర్స్కి ట్రాక్షన్ వల్ల. బట్ మెయిన్లీ ఏమంటారంటే సిఎట్ టైర్స్ అంటే ఓన్లీ 2 వీలర్స్కే యూజ్ చేయాలి అని అంటారు. గుడ్ లాంచ్ బై సిఎట్, పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. ఓకే, అండ్ మెయిన్ మన ఇండియన్ బ్రాండ్స్లో ఒకటి టాటా, ఇంకోటి మహేంద్ర సర్వీస్. వాళ్ళది ఇప్పటివరకు మీకు సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఆఫ్టర్ సేల్స్ ఎలా? 3 times సర్వీస్ చేయించాను. సో 3 times అప్పుడు ఫస్ట్ది ఇట్ వాజ్ లైక్ నార్మల్ ఫ్రీ, సెకండ్ థర్డ్ మీ కాస్టెడ్ మీ అరౌండ్ 10K 12K అయింది, 10-12K అంత. ఓకే, ఇప్పుడు నార్మల్గా పెయిడ్ సర్వీస్ స్టార్ట్ అయిన తర్వాత ఎంత వస్తుండొచ్చు? సేమ్ అంతే, 10-12 అరౌండ్ 10-12Kనే వస్తుంది, ఎక్కువ ఏం రాదు. ఓకే, నార్మల్ కాంపాక్ట్ కార్స్ ఎలా అయితే మనకు సర్వీస్ కాస్ట్ ఉందో అంతే ఉంది. సేమ్ అంతే, దానికి దీనికి కంపేర్ చేస్తే ఒక 3-4 thousand ఎక్కువ వస్తుండొచ్చు అంతే, అంతకుమించి ఏం రాదు. ఓకే, మెయిన్ ఇంకోటి ఏంటంటే డ్రాబ్యాక్ అనుకోవచ్చు మరి ఎంతో తెలీదు, ఇంత ప్రైస్ పెట్టిన తర్వాత హెలోజిన్ హెడ్ ల్యాంప్సే ఇస్తారు ఇప్పటికి. అది త్రో ఎలా ఉంటుంది నైట్ టైం కానీ? త్రో బాగానే ఉంటుంది, అండ్ యూ కెన్ ఆల్సో రిప్లేస్ ఇట్ ఇఫ్ యూ వాంట్. సో నేనైతే రిప్లేస్ చేయలేదు, నాకు సరిపోయింది. రిప్లేస్ చేసినా కూడా ఓన్లీ కప్లింగ్ టు కప్లింగ్ అది మాత్రమే చేయాలి, నెవర్ ట్యాంపర్ ద వైర్స్ అండ్ ఆల్. సో వారంటీ ఇష్యూ అవుతుంది, మీరు దాన్ని ఏం టచ్ చేయలేరు. లేదు, మరి బాగానే ఉందా త్రో అంతా? త్రో ఇప్పుడు సరిపోతుంది, సిటీ ఫాగ్ ల్యాంప్స్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి. ఓకే ఓకే, మెయిన్గా ఇంకా సేఫ్టీ వైజ్ గురించి మాట్లాడితే బిల్డ్ క్వాలిటీ నో డౌట్, బిల్డ్ క్వాలిటీ టాప్ నాచ్. సో సేఫ్టీ విషయం మెయిన్గా మాట్లాడేది ఏంటంటే ఓన్లీ 2 ఎయిర్ బ్యాగ్స్ రావడం ఒకటి, అండ్ ఈ డైమెన్షన్స్, ఈ సైజ్ ఏదైతే ఉంటుందో రోల్ ఓవర్ అవుతుందా ఏంది అని హై స్పీడ్స్లో అదొక టెన్షన్. ఈ సేఫ్టీలో మీ ఒపీనియన్ ఏంటి? సో అంత హై స్పీడ్స్లో ఎక్కువ క్రూజ్ చేయను, సో ఐ సజెస్ట్ నాట్ టు, అంత హై స్పీడ్స్లో క్రూజ్ చేయొద్దని సజెస్ట్ చేస్తాను. అంటే 100-120 ఓకే, అంతకన్నా ఎక్కువ వెళ్తే కొంచెం కాన్ఫిడెన్స్ ఉండదు అనమాట మనకి. సో స్లోగా వెళ్తే చాలు, సరిపోతుంది. 2 ఎయిర్ బ్యాగ్స్ ఆర్ గుడ్ ఇనఫ్ అట్లా. సో ఇంకోటి చాలా మంది రాక్స్ లాంచ్ అయిన తర్వాత వాళ్ళ యొక్క 3 డోర్ని తీసేసి రాక్స్ చూస్తున్నారు. మీకేమన్నా ప్లాన్స్ ఉన్నాయా అప్గ్రేడ్? లేదు, ఎందుకంటే నేను థార్ రాక్స్ టెస్ట్ డ్రైవ్ ఆల్రెడీ చేశాను. నేను పర్సనల్గా నేనేం ఫీల్ అయ్యానంటే దట్ ఈస్ లుకింగ్ సంథింగ్ డిఫరెంట్, లైక్ తుఫాన్ ఆర్ సంథింగ్ లైక్. కొంచెం ఇది అంటే దీన్ని చూసి అలవాటు అయింది కదా, అవును. సో దాన్ని చూస్తే నాకు అట్లా అనిపించింది. సో ఐఎమ్ నాట్ లైకింగ్ ఇట్ మచ్. మెయిన్లీ ఆ వెనకాల డోర్ హ్యాండిల్ ఇవే పొజిషన్ కానివ్వండి, అదంతా కూడా వ్రాంగ్లర్కి ఎక్కడ కాపీ అవుతుందో అని ఏదో నార్మల్గా చేసేసినట్టుంది. అండ్ ఇంకోటి హాట్ టాప్ కూడా డిజైన్ అనేది సరిగా బాగాలేదు, అంతే ఇలా లైన్స్ ఎక్కడ పడితే కటింగ్ ఏదో తెచ్చి ఫిక్స్ చేసినట్టు అనిపిస్తుంది. యూఆర్ రైట్. సో నాకైతే పర్సనల్గా నాకు నచ్చలేదు, సో ఐ వాంట్ టు కంటిన్యూ విత్ దిస్. హ్యాపీ విత్ ఓకే ఓకే. ఒక ఫైనల్ క్వశ్చన్, ఆన్ రోడ్ ఎంత పడింది? మీ ఓన్ కార్ కాబట్టి డౌన్ పేమెంట్ ఈఎంఐ ఒకసారి షేర్ చేసుకోండి. ఇట్ ఈస్ లైక్ ఆన్ రోడ్ 1670 పడింది, ఫినాన్స్ 1150 సంథింగ్ లైక్ దట్ ఫినాన్స్ తీసుకున్నాను. నేను పర్ మంత్ ఒక 26,000 చేంజ్ అలా వస్తుంది. ఎన్ని ఇయర్స్ ఉంటుంది? 5 ఇయర్స్ లోన్. ఓకే, 5 years యూ కెన్ ఆల్సో క్లోజ్ ఇట్, అంటే లైక్ వితౌట్ ఎనీ ఛార్జెస్ ఎప్పుడైనా క్లోజ్ చేయొచ్చు. ఓకే, ప్రీ క్లోజర్ కూడా చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయా? కంపెనీ ఏదైనా బెటర్ చేసుకుంటే మీ 1 year ఎక్స్పీరియన్స్లో? యాజ్ వి డిస్కస్డ్, అదొక స్టీరింగ్ పర్ఫార్మెన్స్ అండ్ ఆల్సో అంతే, స్టీరింగ్ పర్ఫార్మెన్స్ ఒకటి బెటర్ ఉంటే సరిపోతుంది, ఇంకా వేరే ఏం అవసరం, మిగతా ఏం ఇష్యూస్ లేదు. అండ్ మీ లక్కీ ఏంటంటే ఇప్పుడు వచ్చే కార్స్కి మనకు అలాయ్ కూడా తీసేశారు, స్పేర్ వీల్ అలాయ్ తీసేశారు, కాస్ట్ కటింగ్ అని. మీకు 5 wheelsతో అలాయ్స్ ఫుల్ సైజ్ వీల్స్ వచ్చాయి, అది ఒక లక్కీ విషయం ఇంతకుముందు తీసుకున్న వాళ్ళకైతే. సో అది ఓనర్ అయితే చెప్తున్నారు. సో మనందరికీ తెలుసు థార్స్ గురించి, అండ్ ఇప్పుడు ఉన్న జనరేషన్ థార్ ఎలా ఉంటుంది, దాని బిహేవియర్ ఎలా ఉంటుంది, ఏమేమి చేయొద్దు ఏమేమి చేయాలో వాటి గురించి మనందరికీ తెలుసు. కాకపోతే
మీరు సిటీలో ఎక్కువగా డ్రైవింగ్ ఉంటుంది, హైవేలో ఉంటుంది అంటే మాత్రం డెఫినెట్లీ రేర్ వీల్ వెళ్ళండి. 13 మైలేజ్ అన్న వస్తుంది అట్లీస్ట్. మీరు 4x4 తీసుకొని ఓన్లీ సిటీ హైవేలో నడుపుకుంటే మాత్రం 8 or 9 ఇస్తుంది మైలేజ్, 7 కూడా ఇస్తుంది. సో బెస్ట్ మంచి ఆలోచించుకొని చాయిస్ అనేది చూస్ చేసుకోండి. తార్లో కూడా 3 door కానీ రాక్స్ కానీ. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో వచ్చేసి ఓనర్షిప్ రివ్యూ మీకు ఎక్కువ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. మీరు కూడా ఇలాగే మీ కార్ యొక్క 2-wheeler యొక్క ఓనర్షిప్ రివ్యూ మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలంటే బైకర్స్ బాయ్ తెలుగు ఆఫీషియల్ ఇన్స్టా పేజ్ అనేది ఉంది మనకు, అక్కడికి వచ్చి మెసేజ్ చేయండి. లేదంటే స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఉంది మనకి, అక్కడ కూడా మెసేజ్ చేయొచ్చు. నేనే హైదరాబాద్లో ఎక్కడ 2-wheeler 4-wheeler అయినా నేనే మీ వరకు వచ్చి రివ్యూ తీసుకుంటాను హైదరాబాద్ సరౌండింగ్స్ వరకు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. ఈ నెక్స్ట్ వీడియో బాయ్, టేక్ కేర్. మాస్క్ వేసుకుని శానిటైజర్ రెగ్యులర్ యూషన్, సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయండి. రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ మాత్రమే వెయిట్ చేయాలి.